హలో ఫ్రెండ్స్, కరకరలారే ఆనియన్ పకోడా ఎలా చేసుకోవాలో సింపుల్గా ఇంట్లోనే ఒకసారి చూసేద్దామా. మా తమ్ముడు స్టైలు వాడే చేస్తున్నాడు. ఈ రెసిపీ మొత్తం వాడిదే. ఆనియన్స్ మొత్తం తొక్కలు తీసేసుకొని నీట్గా కట్ చేసి పక్కన పెట్టుకున్నాము. సో మేము ఇక్కడైతే 4 ఆనియన్స్ తీసుకున్నాం. సో ఈ 4 ఆనియన్స్ కూడా సన్నగా పొడవుగా కట్ చేసేసుకోవాలి. పక్కన మొత్తం అన్నీ కూడా ఈ విధంగా సన్నగా పొడవుగా కట్ చేసిన అన్నీ కూడా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలన్నమాట. మీరు ఏ దాంట్లో పిండి కలపాలనుకుంటున్నారో ఆ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. సో ఇప్పుడు ఈ విధంగా ఆనియన్స్ అన్ని బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకున్నాక ఇందులో కారం వేసుకోవాలి. కారం మీకు ఎంత కారం మీరు తింటారో అంత వేసుకోండి. సో కారం ఇక్కడ మేము వేసుకుంటున్నాం. కారం 2 స్పూన్స్ వేసుకున్నాము. సో దాంతోపాటు సాల్ట్ అనమాట. సాల్ట్ కూడా మీకు టేస్ట్ తగ్గట్టే వేసుకోండి. నెక్స్ట్ సాల్ట్ కూడా వేసుకున్న తర్వాత జీలకర్ర వేసుకుంటున్నాం కొద్దిగా. సో కొద్దిగా జీలకర్ర వేసుకున్న తర్వాత ధనియాల పొడి కూడా వేసుకొని కొంచెం కరివేపాకు ఒక రెమ్మ వేసుకొని మొత్తం కలిపేసుకోవాలన్నమాట. బాగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి. ఎందుకంటే ఆనియన్స్లో ఉన్న వాటర్ అంతా మనకి బయటికి రావాలి. ఇంకా వాటర్ ఏం యాడ్ చేయట్లేదు ఇందులో, ఓన్లీ ఆనియన్స్ నుంచి వచ్చే వాటర్తోనే మొత్తం రెసిపీ చేయబోతున్నాడు. సో ఇప్పుడు ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులోని కొద్దిగా శనగపిండి వేసుకోవాలండి. శనగపిండి కొద్దిగా వేసుకోవాలి. నెక్స్ట్ అలాగే ఇందులోనే కొద్దిగా బియ్యపిండి కూడా మనం వేసుకోవాలన్నమాట. శనగపిండి కొంచెం బియ్యపిండి కొంచెం వేసుకున్నాము. నెక్స్ట్ అది కూడా మొత్తం కలిపేసుకోవాలి. చెప్పాను కదా, ప్రెస్ చేస్తూ కలుపుకోవడం వల్ల ఆనియన్స్ నుంచి వచ్చే వాటరే మనకి సరిపోతుంది. ఇంకా ఎక్స్ట్రా వాటర్ ఏమి వేసుకో అవసరం లేదు. మీకు ఒకవేళ సరిపోతే కొంచెం లైట్గా వేసుకొని చాలు. సో మనకి ఇక్కడ ఆనియన్ పకోడా గట్టిగా ఉంటుంది కాబట్టి గట్టి పకోడీలాగే చేయాలన్నమాట. సో అందుకని వాటర్ ఏమి వేసుకోవట్లేదు. సో ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని అందులో మనకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసుకోవాలి. సో ఆయిల్ మొత్తం వేసుకున్నాక ఆయిల్ హీట్ అయ్యాక కొంచెం మనం ఇందాకలా కలిపి పెట్టుకున్న పకోడా మిక్స్చర్ని వేసుకోవాలన్నమాట. కొద్దిగా ఆయిల్ మొత్తం స్లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి. స్లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇది చేసుకోండి, లేకపోతే మాడిపోతుంది. సో మొత్తం పకోడీలాగా వేసేసుకోవాలన్నమాట. చూసారా, ఈ విధంగా వేడయ్యాక వేయాలి ఆయిల్లోని, ఎందుకంటే ముందుగా వేసినా సరే అంటుకుని పోతుంది. సో నెక్స్ట్ అది కొంచెం హీట్ అయిన తర్వాత మనం తిప్పుకోవాలి. సో రెండు వైపులా మొత్తం చక్కగా వేగిన తర్వాత ఇప్పుడు ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవడమే. ప్లేట్లోకి మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవాలి. సో మొత్తం పకోడా పిండి అంతా కూడా అలాగే ఆ విధంగానే చేసేసుకోవాలన్నమాట. అంతే, చాలా బాగుంటుందండి. చాలా సింపుల్గా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే అప్పటికప్పుడు వేసేసుకోవచ్చు. ఇందులో ఏమి ఇంకా పెద్ద కష్టం కూడా కాదు. బ్యాచులర్స్ కూడా ట్రై చేయొచ్చు. సో అంతేనండి, చాలా టేస్ట్గా ఉంటుంది. చూపిస్తాను చూడండి. ఇలాగా ఎంత బాగుంది కదా. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.